శ్రమ జరుగుతుందో దాన్ని ఆశ్రమము అంటారు. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే బ్రహ్మచర్యం తీసుకొని శ్రమ చేయాలి గురువు దగ్గర వెళ్ళి. గృహస్థ ఆశ్రమము అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్రమ చేస్తే, ఇంట్లో ఉండి శ్రమ చేస్తే దాన్ని గృహస్థ ఆశ్రమము అని చెప్పారు. వానప్రస్థ ఆశ్రమము అంటే గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థం తీసుకొని అక్కడ శ్రమ చేయాలి. సన్యాస ఆశ్రమము అని చెప్పారు. వానప్రస్థ ఆశ్రమం తీసుకున్న తర్వాత సన్యాసం తీసుకొని ఆ సన్యాసి శ్రమ చేయాలి. అప్పుడు దాన్ని సన్యాస ఆశ్రమము అని చెప్పారు. అంటే ఈ 100 సంవత్సరాలు మొత్తం కూడా శ్రమ 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 శ్రమ, ఎక్కడ పోయినా శ్రమే ఉంది. కూర్చొని తినేది ఎక్కడా కూడా లేదు. బ్రహ్మచారి శ్రమ చేయాలి, తపస్సు చేయాలి, గురువుకు సేవ చేయాలి, యజ్ఞానికి యాగానికి అవసరమైనటువంటి సమిధలు యజ్ఞం ఏర్పాటు చేయాలి, అడవికి వెళ్ళి సమిధలు తీసుకురావాలి, గురువుని చూసుకోవాలి, గురువుకు సేవ చేయాలి. ఇదంతా కూడా బ్రహ్మచారి యొక్క శ్రమ అని చెప్పారు. మరి గృహస్థులు ఏం చేయాలి? గృహస్థులు చేయవలసినటువంటి శ్రమ ఏమిటి అంటే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను చూసుకోవాలి అంట. తల్లి తండ్రి, అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న వీళ్ళందరినీ చూసుకోవాలి. యజ్ఞం చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి అని చెప్పారు గృహస్థులు. ఇక మూడవది దానం చేయమని చెప్పారు. గృహస్థులు యజ్ఞం చేయడము, వేదాలు శాస్త్రాలు వినడము, దానము ధర్మము చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే దాన్ని గృహస్థ ఆశ్రమం అని చెప్పారు. కేవలం తింటాము, సంపాదించుకుంటాము, పొట్టబోసుకుంటాము అంటే ఆ గృహస్థుడు పాపాత్ముడు అవుతాడంట. ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ ఎవరికి పాపం చుట్టుకుంటుంది? బ్రహ్మచారిక, వానప్రస్థిక, గృహస్థుని సన్యాసిక అంటే గృహస్థునికి ఎక్కువ పాపం చుట్టుకుంటుందట. గుర్తు పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ ముగ్గురిట్లో గృహస్థుడే రుచికరమైనటువంటి భోజనాలు తింటాడంట. రకరకాల పదార్థాలు చేసుకొని, రకరకాలైనటువంటి బట్టలు కట్టుకొని, రకరకాలైనటువంటి సుఖాలను కేవలము గృహస్థుడు మాత్రమే అనుభవిస్తాడు. మరి ఈ గృహస్థుడు ఎక్కడి నుంచి అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు అంటే ఈ ప్రకృతి నుంచి తీసుకొని, సమాజం నుంచి తీసుకొని గృహస్థుడు ఈ సుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తారు. మరి ఆ అనుభవించినందుకు, ఇన్ని రుచులు చూసినందుకు, ఇన్ని సుఖాలు అనుభవించినందుకు, ఇన్ని శారీరకమైనటువంటి సుఖాలు అనుభవించినందుకు మరి గృహస్థుడు ఏం చేయాలి అంటే తల్లిదండ్రులకు సేవ చేయాలి, అగ్నిహోత్రం చేయాలి, భగవంతుని ఆరాధించాలి, మూగ జంతువులకు ఏమైనా పెట్టాలంట ప్రతిరోజు. పిట్టలకు, పక్షులకు, ఆవులకు వీడికి ఏమైనా దాన ధర్మం చేయాలంట. లేని వానికి, పేదవానికి, అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా నీకు తోచినంత ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దానవ ధర్మం చేసేటప్పుడు, భగవంతుని ఆరాధించేటప్పుడు మనం ఏది ఆలోచించమండి. మీ కొడుకును ఒక స్కూల్లో వేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. మీ బిడ్డను స్కూల్లో వేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. మీకు రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే 100 సార్లు ఆరాధిస్తారు. 100 మందిని అడుగుతారు ఏ డాక్టర్ బాగుంటాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎవరి హస్తవాసి బాగుంటుంది, ఎవరి చెయ్యి బాగుంటుంది, ఎవరికి దగ్గరికి వెళితే నా రోగం తొందరగా నయమవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు కనుక్కుంటారు. కొడుకు గురించి కూడా రకరకాలుగా ఆలోచిస్తారు. ఎక్కడ స్కూల్లో వేస్తే బాగుంటుంది, ఏ స్కూల్ బాగుంటుంది,
ఎక్కడ చదువుకుంటే మా కొడుకు బాగుపడతాడు, ఎక్కడ గురువులు బాగున్నారు, ఎక్కడ అధ్యాపకులు బాగున్నారు, ఏ స్కూల్ బాగుంటుంది, ఇలాంటి విషయాలు ఎన్నో ఆలోచిస్తాం. కనీసం చెప్పులు కొనుక్కునేటప్పుడు కూడా 10 షాపులు తిరుగుతారు. ఆడవాళ్ళు చీరలు కొనుక్కునేటప్పుడు, బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు కూడా ఎవరైతే బాగా కుడుతుంది, ఏ అమ్మగారు అయితే బ్లౌజ్ బాగా కుడుతుంది, ఎక్కడ చీరలు బాగుంటాయి, ఇవన్నీ బాగా పరిశోధించి ఆలోచించి 1కి 4 సార్లు చూసుకొని మనం తీసుకుంటాం. కానీ ఒక్క భగవంతుని విషయంలో మాత్రము గొర్రె దాటులాగా వ్యవహరిస్తూ ఉంటారు. అందరూ ఎక్కడికి పోతే అక్కడికి పోతారు. ఎవరే బుద్ధి ఆలోచించారు. అందరూ తిరుపతికి పోతే అందరూ తిరుపతికి పోతారు, అందరూ శబరికి పోతే అందరూ శబరికి పోతారు, అందరూ ఈ స్వామి దగ్గర పోతే అందరూ ఆ స్వామి దగ్గర పోతారు. మరి తర్కం ఏముంది అందులో? ఏది వాస్తవమో చెప్పండి. అక్కడికే ఎందుకు వెళ్ళాలి? ఆ భగవంతుని ఎందుకు మొక్కాలి? ఏమొస్తుంది? ఎవరి జీవితంలో ఏం మార్పు వచ్చింది? ఇన్ని రోజుల నుంచి ఇన్ని గుళ్ళు తిరుగుతున్నారు, ఇన్ని దేవుళ్ళను మొక్కారు. మన సమాజంలో మార్పు ఏమొచ్చింది? మన వ్యక్తిగత జీవితంలో మార్పు ఏమొచ్చింది? మన ఇంట్లో మార్పు ఏమొచ్చింది? మీ భర్తలో మార్పు ఏమొచ్చింది చెప్పండి. రకరకాల దేవీ దేవతల ఫోటోలు తీసుకొస్తారు. నేను ఆ పూజా స్టోర్కి వెళ్తే ఆ అమ్మగారు వస్తుంటారు, ఆడవాళ్ళంతా నిలబడి, నాకు ఈ స్వామి బొమ్మే కావాలి, ఈ బొమ్మ ఇట్లే ఉండాలి, ఇక్కడ స్వామిజీ నిలబడ్డాడు, నాకు స్వామిజీ కూర్చున్న బొమ్మనే కావాలి. అట్లా సెలక్షన్ చేసుకొని ఆ బొమ్మ తీసుకొని ఆ ఫ్రేమ్ పట్టుకొని తీసుకొని పోతారు. మరి ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ చేస్తున్నారు కదా, దీనివల్ల మీ ఇంట్లో వచ్చిన మార్పు ఏమొచ్చింది చెప్పండి. తాగేటోడు తాగుతానే ఉన్నాడు, తినేటోడు తింటూనే ఉన్నాడు. ఎవరి జీవితంలో ఏ మార్పు లేదు. గుర్తుపెట్టుకోండి, భారతీయులంతా బతుకుతున్నది ఇంగ్లీష్ వల్లనే. గుర్తుపెట్టుకోండి, మీ దేవుళ్ళ వల్ల బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారు కదా, అంతా మీ భ్రమ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇంగ్లీష్ వల్ల బతుకుతున్నారు, ఒకటి ముస్లింల వల్ల బతుకుతున్నారు. ఎట్లా బతుకుతున్నారు స్వామీజీ అంటే, మన కొడుకులంతా చదువుకొని అమెరికా పోతారు, యూరోప్ పోతారు, చదువురాను ఎటు పోతారు, సౌదీకి పోతారు. అంటే తుర్కు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళే మనందరికీ దేవుళ్ళు. వాళ్ళు లేనిది ఈరోజు మన బతుకులు ముందుకు పోవు. ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈరోజు ఎవరు బతికే విధంగా చెప్పండి. చెప్పండి, మీ కొడుకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివించను అని మీరు అనండి, వాడి భవిష్యత్తు ఉందా? వాడికి పెళ్లి కాదు, జాబు రాదు, ఏది రాదు. మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని దేవుళ్ళని పట్టుకొని తిరుగుతున్నాడు, ఆఖరికి మీకు ఇంగ్లీష్ కూడా దిక్కేయడు కదా. మరి మీ దేవతలు ఎటుపోయినాయి, మీ మహిమలు ఎటుపోయినాయి? ఇన్ని మేకలు భరిస్తున్నారు, ఇన్ని గొర్రెలు భరిస్తున్నారు. మీ జీవితంలో వచ్చిన మార్పు ఏమిటి చెప్పండి. ఇంగ్లీష్ వైద్యం కావాలి, ఇంగ్లీష్ చదువు కావాలి, ఇంగ్లీష్ రాజ్యాంగం కావాలి, ఇంగ్లీష్ ప్రభుత్వం కావాలి, ఇంగ్లీష్ భాష కావాలి, ఇంగ్లీష్ జిన్ ప్యాంట్ కావాలి, ఇంగ్లీష్ టీషర్ట్ కావాలి. ఒకప్పుడు మగవాళ్ళు వేసుకునేది, ఇప్పుడు జిన్ ప్యాంట్ కూడా ఆడవాళ్ళు కూడా జిన్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకుంటున్నారు. ఇంగ్లీషే మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడతామా? మా మనవరాలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది, చాలా అభివృద్ధి చెందింది. అంటే అభివృద్ధి, మన జీవితంలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే ఇంగ్లీషు చదువుకోవడం వల్లనే వస్తుంది. మరి దేవుణ్ణి మొక్కడం వల్ల ఏం వస్తుంది చెప్పండి. ఎందుకు మొక్కాలి దేవుణ్ణి? కాబట్టి మీకు ఎవరికి కూడా ఈ సమాజంలో భగవంతునికి సంబంధించిన సంస్కారం ఎవరికి రావట్లేదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుని గురించి చేస్తున్నటువంటి పూజలు పునస్కారాలు అన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. వాటిలో శక్తి అనేటువంటిది లోపించింది. వేల ఏళ్ల నుంచి చేసుకుంటూ ఉన్నారు ఇవే పూజలు, ఇవే పునస్కారాలు, కానీ ఎవరి జీవితంలో కూడా మార్పు అనేటువంటిది రాలేదు. ఒక కర్మ చేసినప్పుడు మార్పు రావాలి. గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు మీ మనవాడిని ఇంగ్లీష్ స్కూల్ పంపిస్తే వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటే మనలో ఒక మార్పు వచ్చిందా లేదా? మరి ఏం లేదు, దేవుని మొత్తం మీలో ఏం మార్పు వచ్చింది లెక్క వేసుకోండి. భగవంతుని ఆరాధన ద్వారా కూడా మనిషిలో మార్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, భగవంతుని సేవిస్తే, భగవంతుని ఆరాధిస్తే జీవితంలో మార్పు రాదా? ఎప్పుడు ఇట్లే భగవంతుని దేవుడికి దండాలు పెట్టుకుంటూ పోవాలా? మన జీవితాలు మారవా అంటే మారుతాయి. అంటే చేసే పద్ధతిలో చేసే విధంగా చేస్తే, శాస్త్రోక్తంగా చేస్తే
మీ జీవితంలో మార్పు వస్తుంది, మీకు ఐశ్వర్యం వస్తుంది, ఆయురారోగ్యాలు వస్తాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి, మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ బుద్ధిలో మార్పు వస్తుంది, మీ నడవడిలో మార్పు వస్తుంది, మీరు ఆర్థికంగా ముందుకెళ్తారు, మీ జీవితంలో అభావం అనేటువంటిది ఉండదు. మరి ఎలాంటి కర్మలు చేస్తే మీ జీవితంలో మార్పు వస్తుందంటే వేదము చెప్పినటువంటి కర్మలు, వేద విహితమైనటువంటి కర్మలు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతటా కూడా వేద విరుద్ధమైనటువంటి పూజలు పురస్కారాలు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. వేదంలో ఏమి చెప్పారో అవి ఎక్కడ ఎవరు చేయట్లేదు. వేదానికి విరుద్ధమైనటువంటి పూజలు పురస్కారాలు, మాయలు, మంత్రాలు, లేనిపోని కొత్త కొత్త దేవతలు, దేవీ దేవతలు, కొత్త కొత్త ఆచారాలు, కొత్త కొత్త సంస్కృతి, కొత్త కొత్త సాంప్రదాయాలు రకరకాలుగా ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. గుర్తు పెట్టుకోండి, ఇవన్నీ కూడా భగవంతుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ కాదు. మనుషులు తమ స్వార్థం కోసము మిమ్మల్ని దోచుకోవడానికి ఏర్పరిచినటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు, సభ్యతలు అని చెప్పవచ్చు. వీటి వల్ల, వీటిని ఆచరించడం వల్ల మనిషిలో ఏ విధమైనటువంటి మార్పు అనేటువంటిది కనిపించట్లేదు. 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నావు, నోరు మూసుకొని కూర్చుంటున్నావు, ఏ మార్పు వచ్చింది నీ జీవితంలో? ఏం లేదు, ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. వాడి బుద్ధి మారలేదు, వాడి ఇంట్లో, వాడి జీవితంలో కూడా ఏ మార్పు లేదు. కానీ ఏంటి అంటే ఏమి ఆలోచించలేదు స్వామి, ఉత్తనే పోయి కూర్చోవాలి అంతే, నోరు మూసుకొని కూర్చోవాలి. 3 పూటల భోజనం పెడతారు, ధ్యానం అని చెప్పి తినాలే కూర్చోవాలి, తినాలే కూర్చోవాలి. ఏ కర్మ చేయకుండా భగవంతుడు ఎట్లా ఇస్తాడు, ఏమి ఇస్తాడు? ఎవరు చెప్పారు చెప్పండి? అంటే జనాలకు లేనిపోని మాయ మాటలు చెప్పి డబ్బులు దండుకోవడము, దానివల్ల కమిషన్లు వస్తాయి. మీకు తెలుసా? ఒక కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నాడు అంటే వాడు మీ దగ్గర నుంచి వాళ్ళకి కమిషన్స్ వస్తాయి. ఈరోజు మేము చెప్పే ఈ యజ్ఞము, వేదం ఇదంతా కూడా సృష్టి ఆది నుంచి ఇదే సంస్కృతి ఉంది. కానీ ఈ సంస్కృతి వదిలిపెట్టారు, ఎందుకంటే దీనివల్ల లాభం రావట్లేదు, పైసలు రావట్లేదు, మాకు కూడా రావట్లేదు. డబ్బు ఏదొస్తే అదే సాంప్రదాయం జనాల మీద రుద్దుతున్నారు. పిరమిడ్ అంటే ఈరోజు డబ్బులు వస్తున్నాయి, ఇంకా రకరకాల కొత్త కొత్త ఏం చెప్తే కొత్త కొత్త డబ్బులు వసూలు చేస్తున్నారు. కొత్త కొత్త దేవుని విగ్రహాలు తయారు చేసి పెట్టి గుళ్ళు కడితే డబ్బులు వస్తున్నాయి, అందుకనే అందుకనే కొత్త కొత్త గుళ్ళు కడుతున్నారు, కొత్త కొత్త సాంప్రదాయాలకు తెరదీస్తున్నారు. కాబట్టి ఒక భార్యకు ఒకే ఒక భర్త ఉంటాడు. కాబట్టి సమస్త విశ్వంలో మానవ జాతికి, పశు పక్షి అన్ని ప్రాణులకు ఒకే ఒక భగవంతుడు ఉంటాడు. వేదంలో చెప్పింది ఆ ఒకే ఒక పరమాత్మ తత్వం గురించి చెప్పారు. కాబట్టి నువ్వు జీవితంలో మార్పు రావాలి, నీ జీవితంలో నువ్వు ఎదగాలి. అది ఆర్థికంగా కావచ్చు, జ్ఞానపరంగా కావచ్చు, ఐశ్వర్యపరంగా కావచ్చు, ఆయురారోగ్యాలు కావచ్చు, ఏ విధంగా నువ్వు అభివృద్ధి చెందాలి అనుకున్నా ఒకే ఒక సత్కర్మ యజ్ఞము, దానము అని చెప్పారు. దీనికి మించింది వేరే ఏది లేదు. ఈ కర్మలు చేయకుండా నీ జీవితంలో మార్పు వస్తుంది. ఉత్తగా భజన చేసుకుంటూ కూర్చో, కేవలం నామస్మరణ చేసుకుంటూ కూర్చో అని చెప్తున్నారు చాలా మంది. నీకు ఓడమాలు రానప్పుడు నామస్మరణ చేసుకోవాలి. ఆ రాదు, ఈ రాదు, ఇది అసలే రాదు, చదవరాదు, ఏమి రాదు, ఏమి చెప్పేవాడు లేడు, అర్థమయ్యే పరిస్థితి లేనప్పుడు రామ రామ అనుకుంటూ కూర్చున్నావు. కానీ గురువులు ఉన్నారు, మంత్రం చెప్పే వాళ్ళు ఉన్నారు. మంత్రము తెలవనప్పుడు నామస్మరణ అని చెప్పారు. నోరు తిరగట్లేదు స్వామి, ఉల్లిగడ్డ తిన్నాను, ఎల్లిపాయలు బాగా తిన్నాను, నోరు అస్సలు తిరగట్లేదు, ఒక్క మంత్రం కూడా నాకు రాదు అంటే సరే రామ అనుకో, కృష్ణ అనుకో. నోరు తిరుగుతుంది కదా, బాగానే నాలుగే తిరుగుతుంది కదా, మరి ఒక మంత్రం నేర్చుకోవచ్చు కదా. ముస్లింలు, క్రైస్తవులు బైబిల్ నేర్చుకుంటారు, ఖురాన్ నేర్చుకుంటారు, మంత్రం వాళ్ళందరికీ వస్తాయి. అందులో ఏమేమి సబ్జెక్టుతో వాళ్ళందరికీ వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. మనం నేర్చుకోవట్లేదు. ఎంతసేపు అయినా కానీ దేవుడికి దండం పెట్టుకోవడం, దానివల్ల మన జీవితాలు ఏదో మారిపోతాయి. ఎంతో జీవితం అంతా మారిపోతుందంట. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి ఆ కోడిని కోసుకొని తింటే మీ జీవితం మారిపోతుందండి. ఎట్లా మారిపోతుందండి? ఎంతమంది కోసుకొని తింటున్నారు? ఏడుపాయల జాతరలో విపరీతమైన కోళ్ళు కోసుకొని తింటున్నారు.
క్రైస్తవుడు పోసుకొని తింటున్నాడు. అట్లా చెప్పండి, దేవుడి పేరు పెట్టుకొని క్రైస్తవుడు పోసుకొని తింటున్నాడా? ముస్లింలు అంటే బక్రీద్ పండుగ పోసుకుంటారేమో మేకలు గారు, కానీ మనము ఈ పండుగ పోవడము ఆ పండుగ పోవడము. భగవంతుని పేరు చెప్పుకొని ఎవడైతే జీవాలను భరించి తింటాడో వారి జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు ఇక చెప్పనవి కాదు. గుర్తుపెట్టుకోండి, మేము ఎంతో మంది జీవితాలను చూస్తూ ఉన్నాం. మా గురువు గారి దగ్గరికి ఎంతో మంది రకరకాల మంది వస్తుంటారు. మా ఇంట్లో ఈ బాధ ఉంది, మా ఇంట్లో ఆ బాధ ఉంది, మా ఇంట్లో సంవత్సరాలు కూడా చచ్చిపోతున్నాడండి. మొన్న ఎవరో వచ్చారు, వాళ్ళ ఇంట్లో అందరూ చచ్చిపోయారండి. మొత్తం ఇంట్లో బంధువులు అందరూ నెలకొకడు, సంవత్సరంలో 2-3 అట్లా మొత్తం వాళ్ళకి బంధువులు వర్గమే లేకుండా అయిపోయిందండి. ఏమంటే మీరు ఏం పూజలు చేస్తారు, మీ ఇంట్లో ఏం సంప్రదాయం, ఏం దేవుడు వాడతారు అని అంటే అతను ఏం చెప్తాడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎల్లమ్మ పోచమ్మకు విపరీతమైన మేకలు గొర్రెలు బలిస్తారు. వాళ్ళ ఇంటి ముంగటే ఆ ఎల్లమ్మ దేవాలయం ఉంది. ప్రతి పండుగకి రక్తం ఏరులేరు వాడుతుందట, రక్తం అవన్నీ. అందులో వీళ్ళు కూడా పోయి పాల్గొంటారట, వీళ్ళు అవి చూస్తారట. వాళ్ళ వంశం అందరూ నాశనం అయ్యారు. గుర్తుపెట్టుకోండి, నేను ఇది వాస్తవం చెప్తున్నా. మేము సికింద్రాబాద్ లో మా గురువు గారు ఎప్పుడైనా ఒక పురోహితుని ఇంటికి వెళ్తూ ఉంటారు. మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు చాలా అలంకారంగా ఎప్పుడు చూసిన తోరణాలు అవి కడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరము పూజలు చేస్తారు. ఒక 2 మేకలు తీసుకొచ్చి బలిస్తారు. చాలా ఫంక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో అందరూ పిచ్చోళ్ళు పుట్టారు. అంత పిచ్చోళ్ళు ఎడ్డోళ్ళు, వాళ్ళకు బుద్ధి ఉండదు, ఏముండదు. అంత ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇల్లు అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పారు, మా గురువు చెప్పారు, కానీ పట్టించుకోరు. ఎందుకంటే మాంసానికి మరిగారు. మాంసం తినడానికి, మాంసం అనే రుచికి మరిగి వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. చెయ్యొద్దయ్యా బాబు, మీ వంశం నాశనం అవుతుంది, ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా బలు ఇవ్వడం, మేకలు ఇట్లా చంపుకొని తినడం, దేవుని పేరు చెప్పుకొని ఇట్లా చేయొద్దు నాయన అని ఎంత చెప్పినా కానీ పట్టించుకునే వాళ్ళు లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎందుకు చెప్పట్లేదు? అరే ఏదో వస్తాను, నా పూజ చేసుకుంటా పోతా, ఈయనకు నీళ్లు చెప్పుకుంటా కూర్చుంటే వీడు నాకే గోతులు తీస్తాడు, నాకేం అవసరం అని చెప్పి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు, అలా బలు ఇచ్చి ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళ పూజలు చేసుకొని వీళ్ళు పోతున్నారు. దీనికి ఏమవుతుంది అంటే బ్రాహ్మణుల వంశాలు కూడా నాశనం అవుతున్నాయి. మీరు పోయి చూడండి, బ్రాహ్మణుల ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయో, ఒక్కొక్క బ్రాహ్మణుల ఇంట్లో ఎన్ని బాధలు. బ్రాహ్మణుల ఇంట్లో పిచ్చోళ్ళు ఉంటారు. మేము చూసాం ప్రత్యక్షంగా, పిచ్చోళ్ళు ఉన్నారు బ్రాహ్మణుల ఇంట్లో. తెలుసా? ఇన్ని పూజలు చేస్తే వీళ్ళ ఇంట్లో పిచ్చోళ్ళు ఎట్లా పుట్టారంటే పిచ్చి పూజలు చేసి పిచ్చి ఆచారాలు చేస్తే పిచ్చోళ్ళే పుడతారు. గుర్తు పెట్టుకోండి. కాబట్టి భగవంతుని విషయం వచ్చేసరికి ఎక్కడ లేని పిసినారితనం మనం చూపిస్తాం. ఎక్కడ లేని పిసినారితనం భగవంతుడి దగ్గరే ఉంటుంది. ఎక్కడ లేని భక్తి అల్లుడి దగ్గర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అత్యంత భక్తి ఎక్కడ ఉంటుందంటే అల్లుడి దగ్గరే ఉంటుందట. మన ఆడవాళ్ళందరికీ కూడా అల్లుడు వస్తే పకోడీలు, చెకోడీలు, బజ్జీలు, మటన్లు, చికెన్లు అన్నీ చేసి పెడతారు. ఇక దేవుడు అంటే కల్తీ నెయ్యి, కల్తీ నూనె, ఏదో ఒక ప్యాకెట్ తెచ్చి ఇస్తారు. ఒక్కోసారి మేము వచ్చినప్పుడు అదే డూప్లికేట్ నెయ్యి ప్యాకెట్ తెచ్చి ఇచ్చేసి, ఆ నెయ్యి పనికి వస్తుందా? మనం తినడానికి పనికి రానటువంటి వస్తువు భగవంతుడికి ఎట్లా వాడతాం చెప్పండి? మనం తినడానికి పనికి రాని నూనెలు భగవంతుడికి ఎట్లా వాడతాం? కల్తీ నూనెలతో దీపాలు ఎట్లా పెడతారు? మార్కెట్ అంతా ఇప్పుడు కల్తీ ఉంది. మొత్తం పూజా సామాగ్రి అంతా కల్తీ ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన నువ్వుల నూనె వాడతారా? దానిలో పట్టించింది. వారానికి ఒకసారి దీపం పెట్టుకోండి. వారానికి ఒకసారి పెట్టుకున్నా సరే స్వచ్ఛమైన నువ్వుల నూనె, స్వచ్ఛమైన నెయ్యి, కనీసం ఇంట్లో దొరికేది డొట్ల కంపెనీయో పతంజలియో ఏదో ఒకటి దొరుకుతుంది. వారానికి ఒకసారి పవిత్రమైనటువంటి నెయ్యితో, పవిత్రమైన మనకు నెయ్యి కూడా కల్తీ దొరుకుతుంది. 200 రూపాయలకి మీకు కిలో దొరుకుతుందండి. 200 రూపాయలకి కిలో దొరుకుతుంది. వాడు చెప్తాడు, స్వామి ఇది తినడానికి పనికి రాదు, పూజకు మాత్రమే, తింటే చచ్చిపోతాడు. తింటే చచ్చిపోయేది భగవంతుని కూడా ఎట్లా పెడతావు? ఎట్లా సమంజసం అది అంటే ఆలోచించాం. మాకు అవసరం లేదు, ఇన్ని రోజుల నుంచి పూజ చేస్తున్నా, ఏమొచ్చింది భగవంతునితో? ఏదో ఒకటి పెడతా, ఏదో ఆ అగరబత్తులు ముట్టించేసి ఏదో పూజ కానిస్తా, దీంట్లో వచ్చేది ఏముంది, పోయేది ఏముంది?
మనిషికి ఏదైనా లాభం వస్తుంది అని తెలిస్తే దాన్ని ఎంతో శ్రద్ధతో చేస్తాడండి. మా అకాపుడు ఉంది, 6 గంటలకే భార్యాభర్త బుట్టలు వేసుకొని బండి మీద వెళ్ళిపోతారు. 6 గంటలకి భార్యాభర్త ఆయన ఉంది, 4-5 గంటలకు కూడా పోయే వాళ్ళు ఉన్నారు. భార్యాభర్త ఇద్దరు శ్రద్ధతో. ఫస్ట్ లో ఊరికి వచ్చినప్పుడు ఏం వీళ్ళు ఇంత పొద్దున 6 గంటలకి బయలుదేరుతున్నారు భార్యాభర్త అని నాకు అర్థం కాకపోయేది. ఎందుకంటే పొలంలో విత్తనాలు వేస్తున్నారు, పంట వస్తుంది, అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి, అక్కడ డబ్బులు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి శ్రద్ధ వస్తుంది. మనము చేసే పూజ వల్ల మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? కనిపించలేదు. మార్పు అనేది రాదు మీరు చేసే పూజల వల్ల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అశాస్త్రవీతమైనటువంటి పూజలు పురస్కారాలు ఇప్పుడు అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. పురోహితుడు ఇప్పుడు ఏం చెప్తాడంటే, తనకు ఏ పూజ చేస్తే దక్షిణ బాగా వస్తుందో అదే పూజను మీతో చేయిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏ పూజలు చేయడం వల్ల మీ జీవితంలో మార్పు వస్తుంది, మీకు లాభం కలుగుతుందో అవి చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే యజ్ఞం చేయాలి అంటే నెయ్యి తీసుకురావాలి. ఇప్పుడు మేము తీసుకొచ్చింది నెయ్యి 600 రూపాయల కిలో. ఈ నెయ్యి 600 రూపాయల కిలో నెయ్యి తీసుకురావాలి. సామాగ్రి అదొక 100-200 ఉంటుంది. అందులో మూలికలు కలిపితే మళ్ళీ 200-300 అవుతాయి. ఎంతో కాదనుకున్నా కానీ ఒక చిన్న యజ్ఞం చేయాలంటే 1000 రూపాయలు అక్కడ కనీసం తూతూ మంత్రంగా చేయాలన్నా కానీ 1000-1200 మనకు అక్కడ ఈజీగా ఖర్చు అయిపోతాయి. మళ్ళీ వచ్చిన పురోహితులకు 1000 ఎంతో ఇవ్వాలి. ఇట్లా ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు తెచ్చేది లేదు, మేము తీసుకునేది లేదు. కాబట్టి ఏం చేయాలి? ఒక బొమ్మ పెట్టాలి. ఒక అయ్యప్పలో ఒక హనుమంతుడితో బొమ్మ పెట్టేసి అక్కడ ఒక 3 పూలు తీసుకొచ్చి కాడేసి ఒక 100 రూపాయలలో పూజకు అయ్యే సామాన్లన్నీ అది తెచ్చి పెట్టేస్తున్నారు. 100-200 వచ్చిన బ్రాహ్మణులకు ఒక 500 ఇస్తున్నారు. ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల మన పిల్లల మీద సంస్కారం పడట్లేదు. మన పిల్లలు ఎవరికి కూడా భగవంతుడు అంటే ఎవడు అని మీరు అడగండి. మీరు ఇంటికి పోయి అడగండి, భగవంతుడు అంటే ఎవడు అంటే అయ్యప్ప గుడి పోయి దండం పెట్టుకోవాలి, హనుమంతుడి గుడి పోయి దండం పెట్టుకోవాలి, రాముడి గుడి పోయి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకోవడం మాత్రమే భక్తి. అదే భగవంతుడు, అదే శాస్త్రము, అదే ప్రమాణము. ఇంతకు మించి మనకు భగవతత్వం గురించి ఏవి కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దానం ఎవరికి చేయాలి, భగవంతుడు అంటే ఎవరు, ఏ విధమైనటువంటి ఆరాధన చేయడం ద్వారా భగవంతుని మనం పొందొచ్చు చెప్పండి. కళ్ళు మూసుకుంటారు, మనసులో ఏమి స్మరిస్తున్నాడో తెలియదు, ఏం కోరుకుంటున్నాడో తెలియదు, ఏమి మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. కానీ కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటాడు, భక్తితో నటిస్తాడు. కానీ ముస్లింలు ఆ మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం నమాజ్ చేస్తారు, ఏం చేస్తున్నారు, ఆ నమాజ్లో భగవంతుని ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ భాష ఏమిటి, వాళ్ళ భావన ఏమిటి, అవన్నీ అక్కడ ముందే ఆ మౌల్వీలు నిర్ధారిస్తారు. కానీ మీకు మేమేమి నిర్ధారించాం చెప్పండి? చెప్తున్నాం, ఇక్కడ నేను చెప్తున్నా. కానీ బయట గురువులు బ్రాహ్మణులు ఏం చెప్తున్నారు? ఏం లేదా దండం పెట్టుకో చాలు, అంతకంటే చేసేది ఏముంది. కాబట్టి ఆధ్యాత్మికత ముసుగులో అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తున్నారు బయట అంతా కూడా. మీరు ఆ మూర్ఖత్వంలో ఉన్నారు, అందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు. ఆధ్యాత్మికత వల్ల వచ్చేటువంటి మార్పు ఏమిటో ఎవరికి ఏమీ తెలియదు. పూజలు పురస్కారాలు చేయడం వల్ల మార్పు వస్తుందా రాదా అనేటువంటి భావన, దాని యొక్క సూక్ష్మ తత్వము ఎవరికి కూడా అవగాహన లేదు. మీకు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, భగవంతుడు అనేవాడు ఉన్నాడా, సత్కర్మలు చేస్తే మన జీవితంలో మార్పు వస్తుందా అనే విషయం మీరందరూ తెలుసుకోవాలి అని అనుకుంటే యజ్ఞయాగాదులు చెయ్యండి, యజ్ఞాలు చెయ్యండి. యజ్ఞయాగాదులు చేసే దగ్గర దాన ధర్మాలు ఇవ్వండి. దానం అంటే సుపాత్రునికి ఇవ్వాలంట, కుపాత్రునికి ఇవ్వకూడదు. ఒక ఊళ్ళో ఒక పెద్ద సేటు ఉండేవాడు. ఆ సేటు దాని దగ్గర కోట్ల రూపాయలు ఉండేవి. ఎవరు వస్తే వారికి దాన ధర్మం ఇస్తూనే ఉండేవాడు. ఎంత పడితే అంత ఇష్టం వచ్చినంత డబ్బులు ఇస్తూ పోతూ ఉండేవాడు. అట్లా అతని గురించి చాలా మంది తెలిసింది. రకరకాల మంది వచ్చి దానం అక్కడ తీసుకొని పోతూనే ఉన్నారు, ఆయన ఇస్తూ పోతూనే ఉన్నాడు.
అయితే దొంగలకు కూడా ఈ విషయం అర్థమైందంట. అరే మనం ఇంత కష్టపడి దొంగతనం చేస్తున్నాము, ఆ సేటు దగ్గర పోతే కొత్తగా అడుక్కుంటే ఎంత పడతారు తీస్తాడంట, పదండి అని చెప్పి ఏం చేశారు, అందరూ కూడా సాధువుల వేషం వేసుకున్నారు. సాధువుల వేషం వేసుకొని వాళ్ళంతా కూడా ఆ యొక్క ధనవంతుని దగ్గరకు వచ్చి అడుక్కోవడం మొదలుపెట్టారు. ధనవంతుడు సరే ఎవరో ఏదో నాకేం అవసరం, దానం ఇచ్చినప్పుడు వీడేంది వాడేది మనం ఎందుకు చూడాలి, ఏమవసరం, అందరూ సమానమే, అందరికి ఇచ్చేస్తా, నాదేముంది, నాకే డబ్బులు ఉన్నాయి కదా అహంకారంతో ఈ యొక్క మారువేషంలో వచ్చినటువంటి దొంగలందరికీ కూడా ఎంతమంతా దానం ఇస్తూ పోతూ ఉన్నాడు. ధనవంతా చూశారు, తీసుకున్నారు, దొంగలంతా వెళ్ళిపోయారు. ఆ ధనవంతా చూసి మనం అడుక్కుంటేనే ఇంత ఇచ్చాడు, వీని దగ్గర ఇంకెంత ఉండొచ్చు, కాబట్టి వాళ్ళంతా కలిసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఆ ఊరు మీదే పడి మొత్తం దోసుకున్నారు మొత్తం. కాబట్టి కుపాత్రులకు చేసేటువంటి దానము మనను సర్వనాశనం చేస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, వాడికి ఏం అర్హత ఉంది, వాడు ఏమి చేస్తున్నాడు అని మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఇక్కడ దానం ఇస్తే ఏమైనా ఉపయోగం ఉందా, వీళ్ళు ధర్మాత్ములా, ఇక్కడ ధర్మం నడుస్తుందా, ధార్మికమైనటువంటి కర్మలు చేస్తున్నారా ఇక్కడ, లేకపోతే ఆడంబరం చూపిస్తున్నారా, ఏదో డెకరేషన్ చేసి అలంకారం చేసి అలంకరించి లేనిపోయి అని చెప్పి మాయమాటలు చెప్పి మాయ పూజలన్నీ చేసి డబ్బు పుంజుతున్నారా అని మీరు ఇప్పుడు ఆలోచించారా? ఎవడు ఏం చేసినా పూజే, ఎవడు ఏం చదివినా మంత్రమే. వాడు మంత్రం చదువుతున్నాడా, తంత్రం చదువుతున్నాడా, మాయ చేస్తున్నాడా, ఎవరికేం అవగాహన ఉంది? పాలలో కల్తీ పాలు ఉన్నాయో మచ్చిపాలు వస్తున్నాయో మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎవడైతే శుద్ధమైనటువంటి పాలు తాగాడో వాడు కల్తీ పాలు గుర్తుపట్టగలుగుతాడు. గుర్తు పెట్టుకోండి. ఇక నువ్వు నీ జీవితంలో తాగినంత కల్తీ పాలే. ఇక నువ్వు శుద్ధమైన పాలు, మంచి పాలు, చిక్కడి పాలు ఎట్లా గుర్తుపడతావు? బయట ఉన్నదంతా ఆధ్యాత్మికం, మీదంతా అసత్యమే. ఇక సత్యాన్ని ఎక్కడి నుంచి గుర్తుపడతారు? ఏది సత్యమో ఏది ధర్మం. కాబట్టి హిందువుల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను వదిలిపెట్టి విదేశాలకు పోయి డబ్బు డబ్బు అని చెప్పి అందరూ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. క్రైస్తవుల పిల్లలు, ముస్లింల పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు, తల్లిదండ్రులు పట్టుకొని ఉంటున్నారు. మీరు వెళ్ళి చూడండి, ముస్లింల పిల్లల ఇంట్లో హిందువుల పిల్లల ఇంట్లో చాలా మార్పు ఉంటుంది. వాళ్ళు తాతకు సేవ చేస్తారు, తండ్రికి సేవ చేస్తారు, అమ్మకు నాన్నకు వాళ్ళ కంటికి రెప్పలాగా చూసుకుంటారు. కానీ మన పిల్లలు అలాంటి పరిస్థితులు లేకుండా పోయింది. మరి నువ్వు ఇన్ని దేవతలను మొక్కావు కదా, ఆఖరికి మిగిలింది ఏముంది అంటే చీప, ఒక పెద్ద చీప మన చేతుల్లో మిగిలింది. మన జీవితానికి ఆఖరికి రక్షకుల్లా ఉండవలసినటువంటి సంతానమే మన చేతుల్లో లేకుండా పోయింది. కాబట్టి ధర్మం లేదు, కేవలం ధనం మాత్రమే ముఖ్యము. సంపాదించు, బాగా సంపాదించు, అందరూ సంపాదిస్తున్నారు. ధర్మం లేదు, ధర్మం నేర్పడం లేదు, అలవాటు ఏం చేస్తే లేదు. వాడు ఆఖరికి అదే డబ్బు కోసం తల్లిదండ్రులందరూ కూడా పాత్ర పెట్టి విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ధర్మము లేనటువంటి ధనము వల్ల శాశ్వత సుఖము లభించదు అని చెప్పారు. కాబట్టి ఎవడైతే దానం చేస్తాడో, యజ్ఞ యాగాదులను పోషించాలి. గృహస్థుల యొక్క ధర్మం ఏమిటి? తాను స్వయంగా యజ్ఞయాగాదులు చేయాలి. ఎవరైనా యజ్ఞయాగాదులు చేస్తుంటే అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందించి అక్కడి నుంచి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. నీకు స్వయంగా మంత్రాలు రావు, చెప్పడం రాదు, చేయడం రాదు, కానీ ఎట్లా పుణ్యాన్ని సంపాదించుకోవాలి చెప్పండి? వ్యాపారం చేయరాని వాడు ఏం చేస్తాడు? వ్యాపారం చేసే వారికి డబ్బులు ఇచ్చి ఆ వడ్డీ తీసుకోనో లేకపోతే అలా పెట్టుబడి పెట్టో వాడు కూడా అందులో లాభాలు స్వీకరిస్తాడు. అదే విధంగా ఇక్కడ పుణ్యాన్ని మీకు రావాలి. పుణ్యం స్వీకరించాలి అంటే ఇట్లా విద్వాంసులు చేసేటువంటి యజ్ఞాలు, యాగాదులు, వాళ్ళు చేసేటువంటి సత్సంగాలు, సత్కార్యాలకు మీ డబ్బును సహాయ సహకారాలుగా వాళ్ళకి అందించాలి. ఆ డబ్బు ఇచ్చి సత్సంగాలు చేయించాలి, సత్కార్యాలను పోషించాలి, యజ్ఞ యాగాలను జరిపించాలి. ధర్మానికి అవసరమైనటువంటి ధనము ఈరోజు లేదు. యజ్ఞ యాగాలు చేద్దామంటే ఇప్పుడు ధనం లేదు మా దగ్గర. దానికి ఒక కార్పస్ ఫండ్ చేద్దామని మేము అనుకున్నాం యజ్ఞాలు చేయడానికి, కానీ దానికి ఎవరు సహకరించట్లేదు. ఇల్లు కడతాము అంటే ఇస్తున్నారు,
రూమ్లు వేస్తామంటే లక్షలు ఇస్తున్నారు, కానీ యజ్ఞాలు జరిపించడానికి ఒక ఫండ్ చేద్దామంటే ఎవరు ఇచ్చేవాళ్ళు లేదు. ఎందుకంటే మనుషులు ఇల్లు చూస్తున్నాడు, వాడు తిండి చూస్తున్నాడు. అన్నం పెడతామంటే మాకు ఇప్పుడు డబ్బులు ఇస్తారు, మాకు 4 బస్తాలు ఇస్తారండి. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తున్నారు కూడా, ఇప్పటికి కూడా అన్నానికి ఇస్తారు. కానీ యజ్ఞానికి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, ఎవరో ఒకరే ఇస్తున్నారు, సెలెక్టెడ్ పీపుల్సే. ఇంకో రెండు రూమ్లు ఇస్తాము ఇక్కడ అంటే 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇస్తారు, తిరిగితే ఇవ్వని వాళ్ళు ఎవరు ఇచ్చారు కాబట్టి ఇక్కడ 2 అంతస్తులు కట్టాం. కానీ యజ్ఞం చేయడానికి నిరంతరం ఇక్కడ యజ్ఞం జరగాలండి. ప్రతి పౌర్ణమికి అడగడం ఏమిటి, అందరినీ అడిగి ఎట్లు తీసుకోవాలి, దాన్ని ఒక ఫండ్ చేద్దామంటే ఎవరు సహకరించే వాళ్ళు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది, అడుక్కొని తెచ్చిన వాటితో యజ్ఞయాగాలు చేస్తున్నాం తప్ప దానికోసం ఒక ఫండ్ అనేటువంటిది చేయలేకపోవడం. ఇక్కడ కాదు, ఎక్కడ కూడా యజ్ఞానికి ఎవరు కూడా ఫండ్ తయారు చేయట్లేదు. ఏ వ్యవస్థలో కూడా గుళ్ళు తయారు చేస్తున్నారు, భోజనానికి ఫండ్ తయారు చేస్తున్నారు. లక్షల రూపాయలు జమ చేసి భోజనాల కోసం డిపాజిట్ చేసి పెడుతున్నారు. వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టడానికి లక్షల రూపాయలు ఉన్నాయి దేవాలయాల్లో, కానీ యజ్ఞాలు చేయడానికి ఎక్కడ కూడా ఫండ్ లేదండి. ఎవరు కూడా యజ్ఞం అంటేనే ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే తినేది కనబడుతుంది, కట్టింది కనబడుతుంది, కానీ యజ్ఞం చేసింది ఎవరికి కనబడదు. కాబట్టి కనిపించేదాన్ని నమ్మేవాడు సామాన్యుడు. గుర్తుపెట్టుకోండి, సామాన్యుడికి అన్ని కంటి ముందే ఉండాలండి. కనిపించని దాన్ని నమ్మేవాడే బుద్ధిమంతుడు, అసామాన్యుడు, జ్ఞాని, విద్వాంసుడు అని చెప్పారు. విద్య నేర్చుకున్నాం, ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? గాలి ఉంది, ఎక్కడ కనిపిస్తుంది? కానీ పని చేస్తుంది. నేర్చుకున్న విద్య బుద్ధిలో ఉంది, కనిపించదు, కానీ పని చేస్తుంది. కాబట్టి యజ్ఞంలో వేసినటువంటి ప్రతి వస్తువు కూడా కనిపించకుండా పోతుంది, కానీ అది కూడా అదే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. కనిపించినటువంటి భగవంతుడే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. కనిపించే ఈ దేహాన్ని ఆత్మ నడిపిస్తుంది, మనస్సు నడిపిస్తుంది. కాబట్టి నడిపించేటువంటి వ్యవస్థలు కనిపించవు. గుర్తుపెట్టుకోండి. ప్రధాని ఇప్పుడు మీరు చూస్తారా, రావడం వస్తాడు ఇక్కడికి, ఎక్కడో ఢిల్లీలో అందరికి కనిపించినప్పుడు అతను చూడాలి అంటే ఎన్నో పర్మిషన్లు తీసుకోవాలి, ఎన్నో శ్రమకి ఓడ్చాలి, ఎంతమంది సంప్రదించాలి, చేస్తే అప్పుడు కనిపిస్తాడు. భగవంతుడు కూడా యోగము, యాగము, యజ్ఞము, దానము, తపస్సు ఇన్ని చేస్తే భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది కనిపిస్తుంది. ఏదో గుడికి వెళ్ళి 10 రూపాయలు బ్రాహ్మణుడికి దక్షిణ పడేసి అది చేసినంత మాత్రాన భగవత్ తత్వము పుణ్యం అనేది మీకు రాదని గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను తిరుపతికి వెళ్ళాను, 1,00,000 రూపాయలు దానం చేశాను. చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు దానం చేసేవాళ్ళు, దానం చేసి చేతులు దుప్పేసుకుంటారు, అంత మంచి జరుగుతుందిలే అని. వాడు అక్కడ లడ్డు కల్తీ చేస్తాడు, డబ్బులు దోసుకుంటాడు, అన్ని దోసుకుంటాడు. ఎందుకంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి ఆ వ్యవస్థలన్నీ కూడా. కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, అంటే సుపాత్రత ఏది, కుపాత్రత ఏది అనేది మనం ఆలోచించుకోవాలి. దానం ఎక్కడ ఇవ్వాలంటే వేదానికి సంబంధించినటువంటి కర్మలు ఎక్కడ జరుగుతాయో అక్కడే దానం చెయ్యండి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే శాస్త్రోక్తంగా యజ్ఞం జరుగుతుందో అక్కడ దానం చెయ్యండి. ఎవరైతే వేదములు చదివి, శాస్త్రములు చదివి జనాలకు ఉపదేశం చేస్తారో అలాంటి వ్యక్తులకు మాత్రమే దానం ఇవ్వండి. అంతే తప్ప నీకు బొట్టు పెడతాను, బూడిద పెడతాను, అక్కడ ఉండిలో డబ్బులు వేసుకోవడము, దర్శనం చేసుకో, దండం పెట్టుకోవడము అంటే అవన్నీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడము లాంటిది. గుర్తు పెట్టుకోండి. చెట్టు పేరు చెప్పుకొని భగవంతుని అడ్డు పెట్టుకొని బస్తాలు డబ్బులు నింపుకోవడం లాంటిది. కాబట్టి మీరందరూ కూడా దానము చేసేటప్పుడు అత్యంత నిశితంగా పరిశీలించి దానం చేయాలి. ధనవంతుని యొక్క దానం ఎట్లా వృధా అవుతుందంటే 2 విధాలుగా ధనవంతుని యొక్క ధనము నాశనం అవుతుందంట. ఒకటి, ఎక్కడ ఇవ్వాలో వానికి ఇవ్వకపోవడం. 2, ఎవరికి ఇవ్వకూడదో వానికి ఇవ్వడము. దీనివల్ల ధనవంతుని యొక్క ధనమంతా కూడా
సర్వనాశనము అవుతుంది అని చెప్పారు. కాబట్టి యోగ్యులను గుర్తించండి. ఎవరికి ఇస్తున్నారు, తీసుకునేటప్పుడు కూడా మనం యోగ్యులను గుర్తించాలి. ఎవరు పడితే వారు డబ్బు ఇస్తే తీసుకోవడం కూడా తప్పే. వాడు ఎట్లా సంపాదించాడు, ఏం చేశాడు, అది కూడా తెలుసుకొని తీసుకుంటే దానివల్ల మనకు లాభం కలుగుతుంది. అంటే ఇచ్చేవాడి యోగ్యత ఏమిటి, తీసుకునే వాడికి అర్హత ఏమిటి, డబ్బు ఇస్తున్నాడు ఇంకా అర్హత ఉందా లేదా. కాబట్టి దానము చేయడం వల్ల ఈ భూమి మీద సమస్త శుభాలు కలుగుతాయంట. సమస్త సుఖాలు కూడా మంచి దానం, మంచి వ్యక్తికి ఇచ్చినటువంటి దానం వల్ల అనంతమైనటువంటి సుఖము కలుగుతుంది అని చెప్పారు. విద్వాంసునికి ఇచ్చినటువంటి దానము, యజ్ఞానికి చేసినటువంటి దానం వల్ల మనిషికి మహోపకారం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి కుపాత్రునికి చేసినటువంటి దానము వల్ల మనిషికి దరిద్రం వస్తుంది. దరిద్రం వల్ల వాడు పాపం చేస్తాడు, పాపం వల్ల నరకం పొందుతాడు, నరకం వల్ల తిరిగి వచ్చి మళ్ళీ దరిద్రమైన పనులు చేసి మళ్ళీ ఆ దరిద్రమైన చక్రంలో, నరకమైన చక్రంలో తిరుగుతూనే ఉంటాడంట. సుపాత్రునికి దానము చేయడం వల్ల వాడికి ఏం కలుగుతుంది అంటే పుణ్యం వస్తుందంట. పుణ్యం కలగడం వల్ల వాడు స్వర్గానికి వెళ్తాడంట. స్వర్గానికి వెళ్ళిన మనిషి మళ్ళీ భూమికి వచ్చి మళ్ళీ సత్కర్మలు చేస్తాడంట. మళ్ళీ సత్కర్మలు చేసి మళ్ళీ స్వర్గానికి పోతాడంట. కాబట్టి సుపాత్రునికి చేసినటువంటి దానం వల్ల స్వర్గం అనేటువంటి చక్రంలో తిరుగుతూ ఉంటాడు. కుపాత్రునికి చేసినటువంటి దానం వల్ల నరకం అనే చక్రంలో మనిషి తిరుగుతూ ఉంటాడు. గుర్తు పెట్టుకోండి. కాబట్టి పూర్వకాలంలో అమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కూడా అతిథులు అంటే విద్వాంసులు వచ్చిన వాళ్ళకే వండి పెట్టేవాళ్ళంట. ఎవరు పడితే వాళ్ళకి కాదు. స్వామి వండి పెట్టాం కదా, మాకేమైనా 4 మంచి మాటలు చెప్పుకోండి అని అడిగేవారంట. అలా సన్యాసులు వాళ్ళంతా కూడా 4 ముద్దలు తిని వాళ్ళ 4 మంచి మాటలు చెప్పిపోయేవారు. కాబట్టి మనిషి జీవితంలో సమస్త దుఃఖాలకు కారణము అజ్ఞానము, అవిద్య అని చెప్పారు. కాబట్టి ఆ సమస్త దుఃఖాలకు, సమస్త బాధలకు అన్నిటికీ కారణమైనటువంటి ఆ అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించేటువంటి పని ఈ సన్యాసులు చేయాలి అని చెప్పారు. కాబట్టి సన్యాసి తిరిగి ఏం చేస్తాడు అంటే ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి గాఢమైనటువంటి అంధకారాన్ని నాశనం చేస్తాడంట. దానివల్ల అందుకే సన్యాసి, అగ్ని రెండింటికి అవినాభావ సంబంధం ఉందన్నారు. సన్యాసికి అగ్నికి పెద్ద తేడా ఏమీ లేదంట. అగ్నితో కాల్చినప్పుడు బంగారం ఎట్లా శుద్ధి అవుతుందో, ఎక్కడైతే గొప్ప సన్యాసులు ఉంటారో ఆ సమాజం అంతా కూడా పవిత్రంగా, శుద్ధంగా మారుతుంది. ఆ సమాజంలో ఆ యొక్క సన్యాసి చేసేటువంటి ఉపదేశాల వల్ల కుటుంబాలు, సమాజం అన్ని కూడా సుభిక్షంగా, శాంతిగా, ఆయురారోగ్యాలతో, సమాజంలో ఏ విధమైనటువంటి అల్లకల్లోలు లేకుండా ఎక్కడ చూసినా అంతటా కూడా ఐశ్వర్యంతో, ఆనందంతో ఉంటారంట. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఎక్కడున్నా చెప్పండి. యువకులంతా కూడా మందు తాగుతున్నారు, మాంసం తింటున్నారు, పార్టీలు తీసుకుంటున్నారు. మేము హైదరాబాద్లో కాంప్లెక్స్ లో ఉంటాం. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా కాంప్లెక్స్ మీద కొంతమంది యువకులకు ఇచ్చారు. వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు, ఎప్పుడు పండుకుంటాడో తెలియదు. వాడు రూములు చూస్తే అన్ని బీర్ల బాటిళ్ళు, విస్కీల బాటిళ్ళు, ఇన్ని తాగుతారా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఇంత విపరీతంగా ఆ ఇల్లు చూసుకోరు, ఇచ్చిన రూము చూసుకోరు, ఏది చూసుకోరు. మొత్తం కనీసం ముస్లిం వ్యక్తులైనా కానీ 2 సార్లు 3 సార్లు నమాజ్ చేసుకుంటారేమో కానీ మన పిల్లలు ఆ నమాజు లేదు, ఏమీ లేదు. పొద్దుస్తమానం తాగడము, తినడము, పండుకోవడం, తాగడము, తినడము, పండుకోవడం. మొత్తం హిందువుల పిల్లలంతా కూడా భ్రష్టు పట్టిపోతున్నారు. సినిమాలు చూడడము, తాగడము, తినడము. తల్లిదండ్రులే చెప్తున్నారు గురువుగారు. ఎవరు ముస్లిమా, క్రైస్తవమా? కాదు కదా, హిందువే కదా. అంటే సంస్కారం అనేటువంటిది గుడిలో పోయి కేవలం మొక్కుకున్నంత మాత్రంలో జీవితంలో మార్పు రాదు, బుద్ధిలో మార్పు రాదు, సంస్కారం కూడా రాదు. కాబట్టి భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి శక్తి ఏమిటి? భగవంతుడు కోరుకుంటే వరాలు ఇస్తాడు, ఇవి ఇస్తాడు కాదండి. ఇక్కడ ఎవరి జీవితంలో జ్ఞానం అనేటువంటిది అధికంగా ఉంటుందో, ఎవడు అధికంగా విద్యావంతుడై ధార్మికుడు అవుతాడో వాడే ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతాడు. జీవితంలో సుఖాలు, ఐశ్వర్యాలు అన్ని పొందగలుగుతాడు. అందుకే గురువులు
రండి కూర్చోండి సత్సంగంలో పాల్గొని ఎందుకు చెప్తాం అంటే మనిషిలో వచ్చే మార్పుకు కారణము జ్ఞానం వల్ల మాత్రమే. చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు అంకాపూర్లో ఉన్న వాళ్ళు ఏం జరిగింది, అందరూ కలిసి ఊరు వదిలిపెట్టి అమెరికా పోయారు, చదువుకునే ఇక్కడ ఉన్నారు. కాబట్టి జ్ఞానం వల్లనే మనిషి జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి నిరంతరం కూడా మనము గృహస్థుల యొక్క పని ఏమిటి అంటే బాగా చేసుకొని తినండి, తప్పు లేదు, రకరకాలు చేసుకొని తినండి. యజ్ఞంలో కూడా రకరకాల తీపి పదార్థాలు తయారు చేసి వేయండి. మనం యజ్ఞం చేసాం, మేము 18 రోజుల కార్యక్రమం భగవద్గీత పారాయణం జరిగింది. ఎంతో మంది అమ్మలు రకరకాల పదార్థాలు లడ్డూలు తయారు చేసుకొచ్చారు. ఇక్కడ 100 లడ్డూలు 200 లడ్డూలు తయారు చేసి ఇక్కడ యజ్ఞంలో వేశారు. ఈ ఊరుకు మేము రానప్పుడు ఈ సాంప్రదాయం లేదు, ఎవరికి ఏమి తెలియదు. దేవుడి పేరు చెప్పుకొని దేగీసలు వండుకొని తింటూ ఉన్నారు, ఇప్పుడు కూడా వండుకొని తింటున్నారు. మరి దానివల్ల ఏమైనా మార్పు వచ్చిందంటే ఒకటే మార్పు, భర్తలు పిపాలు తాగుతున్నారు, తింటున్నారు. సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఇంటిని మార్చేటువంటి శక్తి కేవలము స్త్రీకి మాత్రమే ఉంది. ఇల్లును పూర్తిగా మార్చేటువంటి శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఉంది. ఏ స్త్రీ అయితే ధార్మికంగా ధర్మకార్యాలు చెయ్యాలి అని చెప్పి నిరంతరం స్త్రీలు తప్పించాలంట. ఆదివారం వచ్చింది మటన్ తీసుకురా, అల్లుడు వచ్చాడు చికెన్ తీసుకురా అంటే స్త్రీలు తయారయ్యారు ఇప్పుడు అట్లా. ఎందుకంటే స్త్రీలలో ఆ యొక్క అహింస, దయ, క్షమ, దానము, ధర్మము నిరంతరము మాంసము మధ్యలో తిన్న తర్వాత స్త్రీ అయినా పురుషుడైనా ఎవరిలో దయ ఉంటుంది, ఎవరిలో ధర్మం ఉంటుంది, ఎవరిలో దానగుణం ఉంటుంది చెప్పండి. అట్లా పోయింది, చంపేశారు మొత్తం. స్త్రీలలో ఉన్నటువంటి స్త్రీ తత్వం అంతా కూడా సర్వనాశనం చేశారు. ఇప్పటికి కూడా కొంతమంది స్త్రీలను చూస్తే వాళ్ళని చూస్తే మొక్కాలనిపిస్తుంది. ఉన్నారు, వేరేది కాదు, స్త్రీలలోనే ఉన్నారు అలాంటి వ్యక్తులు. ఇప్పటికి కూడా కొంతమంది స్త్రీలు అక్కడక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తుంటారు కొంతమంది. అలాంటి గుణాలు ఉండాలండి. ఆడవాళ్ళలో దయాగుణము, దానగుణము, అహింసా గుణము, క్షమాగుణము ఇవి ఎప్పుడైతే స్త్రీలలో ఉంటాయో పురుషుడు మొత్తం బానిస అయిపోతాడు. వాళ్ళు ఏ చెప్తే అది వింటాడు. ప్రేమతో గెలవనిది ఏమీ లేదు. ప్రేమతో పురుడు సింహాలను వశం చేసుకుంటున్నారు. చూడండి యూట్యూబ్లో సింహాలను వాడు ముద్దు పెట్టుకుంటాడు, సింహ పక్కన పండుకుంటాడు, దాంతో వాడు బొలుతూ ఉంటాడు, రకరకాల ఫోటోలు తీసి వీడియోలు తీస్తే పెడుతూ ఉంటాడు. ఎట్లా అంటే మచ్చిగా చేసుకోవడం. ప్రేమతో ఆ యొక్క సింహం, అడవికి రాజు అయినటువంటి సింహాన్ని కూడా వాడు వశం చేసుకున్నాడు. దానికి ఏం కావాలని పెట్టి, దానికి ఏం కావాలని ఇచ్చి, దానికి సపర్యలు చేసి దాన్ని చూసుకొని ఆ సింహాలతో వాడు జీవితం గడుపుతూ ఉన్నాడు. యూట్యూబ్ కొట్టండి, లయన్ విస్పరస్ అని కొడితే వస్తుంది. అంటే ఆ యొక్క సింహాలను, పులులను మచ్చుగా చేసుకొని వాటిలో జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి ప్రేమతో జయించనిది ఏదీ లేదు. కాబట్టి స్త్రీలలో ఉన్నటువంటిది ఆ ప్రేమతత్వము. ప్రేమతో చెప్పండి, ధర్మ కార్యాలు మీరు స్వయంగా చేయండి, మీ వారితో చేయించండి, కలిసి చేయించండి. అందరూ ఒక గుంపుగా తయారయ్యండి. గుంపుగా తయారయ్యి ధార్మిక కార్యక్రమాలు ఎట్లా చేయాలి, మనందరి ఇంట్లో ధర్మ కార్యాలు ఎట్లా చేయాలి. ఆడవాళ్ళందరూ కూర్చొని ఎప్పుడైనా మన భర్తలందరూ ఇట్లా తాగుతున్నారు, చెడిపోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరైనా? అంటే ఎప్పుడు ఆలోచించారు ఇంకా ఏం సంపాదించాలి, ఏం చీరలు కొట్టుకోవాలని కలిసి ఆలోచిస్తారు అంతే తప్ప భర్తలలో ఉన్నటువంటి లోపాలను ఎట్లా నాశనం చేయాలి, ఇంత తాగుతున్నారు, ఇంత తింటున్నారు, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు, ఎట్లా పోతుంది, ఎట్లా పోగొట్టాలి, దానికోసం శ్రమ ఎట్లా చేయాలి అని ఎవరు ఆలోచించట్లేదు ఎంతసేపు కూడా. మాలాంటి వాళ్ళు, మామూలు వాళ్ళు ధర్మకార్యాలు చేయండి, యజ్ఞాలు యాగాలు చేయండి అని అంటే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. కానీ ఈయన తాగొచ్చు, రోజు కొడుతున్నాడని చెప్తారు. మా భర్త వచ్చి రోజు కొడుతున్నాడని అని చెప్తారు. మరి యజ్ఞం చేయండి అంటే చేయండి, కొట్టించుకుంటారు తప్ప ధర్మకార్యాలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పూజలు, ఆ మొక్కులు చేసి ఈ దేవుడి వల్ల మాకు వచ్చే లాభం ఏమీ లేదు. ఇంకా ఈయన వచ్చి కొత్త చెప్తున్నాడు, యజ్ఞం చేయి, ఇది చేయి, అది చేయండి. వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల మేము చెప్పే సత్యం కూడా అక్కడ అసత్యమై కూర్చుంది. మేము చెప్పే ఈ యజ్ఞము, ధర్మము, దానం కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ఎవరికి లేదు. ఎందుకంటే పూజల పేరుట చేసినటువంటి అశాస్త్రీయమైనటువంటి కార్యాల వల్ల మీకు ఎవరికి కూడా లాభం అనేటువంటి జరగలేదు.
అలా జరగకపోవడం వల్ల మనిషికి ధర్మం పట్ల దైవం పట్ల నమ్మకం అనేటువంటిది సన్నగిలిపోయింది. చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా ఏదో మంత్రంగా చేసుకుంటూ పోతున్నారు అంతే తప్ప శ్రద్ధతో భక్తితో ఎవరు కూడా చేయట్లేదు. ఆ పూజ చేస్తారు, దేవుడి దగ్గర కూర్చుంటాడు, ఆ పప్పు వేసాను 2 విజిల్లు వచ్చాయి బంద్ చేయి, కూరడు కింద ఏదో శివుడు, ఇట్లా ఉంటుంది పూజలు పురస్కారాలన్నీ కూడా. ఆడవాళ్ళు ఈ మధ్య అట్లా చేసుకుంటూ పోతున్నారు. పురుషులు స్త్రీలు కూడా ఇటు పూజ చేస్తారు, అటు ఇంట్లో విషయాల గురించి ఆలోచించుకుంటూ పోతున్నారు. ఎక్కడ వస్తుంది? కాబట్టి మీరు యజ్ఞం చేయండి, మంచి వ్యక్తులకు దానం ఇవ్వండి, నిరంతరం సత్సంగంలో పాల్గొనండి. ఖచ్చితంగా నిశ్చితంగా 100% మీ జీవితంలో మార్పు అనేటువంటిది వస్తుంది. మీరు కోరుకునేటువంటి కోరికలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటే అవి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ధన్యవాదాలు.